అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో బాగుపడడానికి, స్థిరపడడానికి, లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు లేక బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తుంటాం. అలాగే దేవుడిచ్చిన సువర్ణ అవకాశాలను చేతులారా నాశనం చేసుకునే బుద్ధిహీనులను కూడా మనం చూస్తూనే ఉంటాం కదా. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ఏమంటుందంటే దేవునికి పక్షపాతం లేదట. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఆయనకి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆయన అందరికీ సమాన అవకాశాలు ఇస్తాడట. బాగుపడడానికి, వర్ధిల్లడానికి, స్థిరపడడానికి, పిల్లలను స్థిరపరచడానికి, కుటుంబాన్ని బలపరుచుకోవడానికి, వంశాన్ని బలపరుచుకోవడానికి, ఇలా ఒకటేంటి లిస్టు రాస్తూ పోతే ఇక దానికి అంతు ఉండదు. ఇంకా దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. అయితే ఇచ్చిన అవకాశాలను మనం ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంది. ఈరోజు దాని గురించి నేను మీతో మాట్లాడబోతున్నా. మనసు పెట్టి వినండి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా ఒకవేళ నేను ఎదురు చూస్తున్నాను, అడుగుతున్నాను, వెతుకుతున్నాను, కానీ దేవుడు ఎందుకో నాకు అవకాశాలు ఇవ్వట్లేదు, స్థిరపడడానికి, బాగుపడడానికి, నా అవసరాలు తీర్చుకోవడానికి అని మీలో ఎవరైనా ఒకవేళ దేవుని పట్ల అసంతృప్తిగా ఉంటే కనుక ఈ వాక్యం మీ కొరకే. మనసు పెట్టి వినండి. దేవుణ్ణి నిందించడం వలన ప్రయోజనం లేదు, మనుషులను నిందించడం వలన ప్రయోజనం లేదు. ఎవరి వలనో, ఇంకెవరి కారణంగానో నేను వర్ధిల్లలేదు, నేను స్థిరపడలేదు, నేను బాగుపడలేదు అనేవి కేవలం మనల్ని మనం బుజ్జగించుకోవడానికే తప్ప, ఏమండి, మనల్ని, మన ఇంటి వారిని, మనం చెప్పే సొల్లంతా వినేవాళ్ళు ఉంటారు కదా, గంగిరెద్దులాగా అడ్డంగా తలుపుతారు మన వాళ్ళు, సొంతోళ్ళు కాదనలేక. అలాంటి వాళ్ళని మనం ఎంత సాటిస్ఫై చేసినా మన మాటల చేత మనం వర్ధిల్లనప్పుడు, స్థిరపడినప్పుడు, ఏమండి, బాగుపడినప్పుడు, మన అవసరాలు తీరనప్పుడు మనం ఇక ఎవరిని నిందించినా ఏం ప్రయోజనం చెప్పండి? దేవుణ్ణి దూషించినా, దేవుణ్ణి నిందించినా, మనుషులను దూషించినా, శపించినా, ఇలా ఎంతకాలం శపించినా ఏం ప్రయోజనం కదా. జరిగిన నష్టాలను మనం పోడ్చలేం కదండి. సరే, సమస్యలకు మూలాలేంటి? మనం వర్ధిల్లకపోవడానికి, మనకి అవకాశాలు లేకపోవడానికి, రాకపోవడానికి, లేదా వచ్చిన అవకాశాలు చేజారిపోవడానికి ఇలా మూలాలేంటి, రీజన్స్ ఏంటి అని చిత్తశుద్ధితో మనం దేవుని సన్నిధిలో దేవుని సహాయం తీసుకుని, ప్రభా నాకు సహాయం చేయి, నా ఫెయిల్యూర్స్కి రీజన్ ఏంటి ప్రభా అని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. చాలామందికి దేవునితో మాట్లాడే అంత గొప్ప అనుబంధం దేవునితో ఉండదు. అలాంటప్పుడు నాలాంటి దేవుని సేవకుల దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ అయినా తీసుకోవాలి, నన్నైనా అడగాలి. సొంతగా తెలియనప్పుడు కనీసం తెలిసిన వ్యక్తులను అడిగి వినే బుద్ధి అయినా ఉండాలి కదా. నాకు తెలియదు, తెలిసినోడు చెప్తే నేను వినను అనేవాడిని దేవుడు కూడా బాగు చేయలేడు ఇంకా కదండి. సో ఇది కూడా ఒక కారణం. చాలామంది ఘోరంగా దెబ్బ తినడానికి ఇష్టపడతారు తప్ప, నేను ఎందుకు దెబ్బతింటున్నాను బ్రదర్, ఇక మీదటైనా నేను బాగుపడాలంటే, రాబోయే రోజుల్లోనైనా నేను వర్ధిల్లాలంటే నా తప్పులు ఏంటో నాకు తెలియజేయండి, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నా, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఒక్కసారి నాకు తెలియజేయండి దేవుని సేవకుడిగా, వాక్యపు వెలుగులో అని అడిగేవారు తక్కువ మంది. అలా అడిగేవారిలో కూడా తీరా నేను చెప్పినాక ఇది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, వాక్యం ఇలా చెబుతుంది అని చెప్పాక వినేవాళ్ళు బహు తక్కువ మంది. సరేనండి, ఇక అసలు విషయానికి వద్దాం. దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాడు. ఇది చాలామంది ఒప్పుకోరు. లేదు దేవుడు కొంతమందిని అపర కుబేరుల కుటుంబంలో పుట్టించాడు, గోల్డెన్ స్పూన్తో పెరిగే వాళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి ఒంటి మీద బట్ట లేదు, తిండి లేదు, వీధుల్లో పెరిగే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరినేమో రాజవంశంలో పుట్టించి మరొకరిని బిచ్చగాడి ఫ్యామిలీలో పుట్టిస్తే దేవుడు న్యాయవంతుడు ఎలా అవుతాడు? ఆయన అందరికీ సమన్యాయం ఎలా చేసినట్టు, అందరికీ సమాన అవకాశాలు ఇచ్చినట్టు ఎలా అవుతుంది అనేవాళ్ళు ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు రాజవంశంలో పుట్టినా కానీ, లేదా ఒక బిచ్చగాడి కుటుంబంలోనే పుట్టినా కానీ, లేదా ఒక చెత్త కుండీలో ఎవరో మిమ్మల్ని కని పారేసినా కూడా, ఒకవేళ మీరు మీ మనస్సుని దేవుని వైపు తిప్పి, మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి, దేవునికి భయపడుతూ, దేవునికి మొదటి స్థానం ఇచ్చి, ఎల్లప్పుడూ దేవుని మహిమనే కోరుతూ, ఈ మాట మనసులో పెట్టుకోండి, ఏం చేసినా దేవుడు హెచ్చించబడాలి, దేవుని మహిమ కొరకు, నా డబ్బా కొరకు కాదు, నన్ను నేను హెచ్చించుకోవడానికి కాదు,
నేను ఒక గొప్ప వ్యక్తినని అందరి ముందు ఫోజులు కొట్టడానికి, అందరూ నా గురించి గొప్పగా అనుకోవడానికి కాదు, ఎల్లప్పుడూ దేవుని హెచ్చించాలి అనే ఈ సదుద్దేశంతో, మంచి మనసుతో గనక మనం దేవుని ఆశ్రయిస్తే, చెత్త కుండిలో పుట్టినవాడు రాజులా బతుకుతాడు. ఒకవేళ దేవుని ఆశ్రయించకపోతే రాజవంశంలో పుట్టినవాడు బెచ్చగాడవుతాడు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది మానవ చరిత్ర, బైబిల్ చరిత్ర పదే పదే తెలియజేస్తుంది. సో రాజవంశంలో పుట్టిన ఎందరో రాజులు బానిసలుగా పరాయి దేశంలోకి ఈడ్చుకొని వెళ్ళబడలేదా చెప్పండి? అర్థమవుతుందా మీకు? సో దిక్కులేని వారిగా, అనామకులుగా, అనాథలుగా, అందరి చేత విడవబడిన యోసేపు రాజుగా మారలేదా చెప్పండి? సో దేవుడు మన లైఫ్లో ఉన్నాడా లేదా? ఆ దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నామా లేదా? దేవునికి భయపడుతున్నామా లేదా అనేది ముఖ్యం. దేవునికి భయపడని వ్యక్తి, అతడి తల్లిదండ్రులు ఎంత డబ్బు పోగేసినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా, ఎన్ని స్థలాలు కొనిపెట్టినా, ఎంత బంగారం ఇచ్చినా, ఏదో ఒక రోజున దేవుని భయం లేని ఈ వ్యక్తి ఆ స్థిర చరాస్తులను మొత్తం కోల్పోతాడు. ఇక ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు, షార్ట్గా చెప్తాను, త్వరగా చెప్తా, మనసు పెట్టి వినండి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవాడు చెత్త కుండీలో పారవేయబడ్డ పుట్టినప్పుడు తల్లి చేత, తండ్రి చేత దేవుడు వాడిని పోషిస్తాడు, దేవుడు వాడిని సంరక్షిస్తాడు, దేవుడు వాడిని కాపాడుతాడు, నడిపిస్తాడు, అతని అవసరాలను తీరుస్తాడు. మీరు అనొచ్చు, అవసరాలు తీర్చడం అంటే ఏంటండి? ఏ పూటకు ఆ పూట తినడానికి తిండి దొరికితే చాలా, ఒలుగప్పుకోవడానికి ఏదో ఒక చీకిపోయిన బట్టలు ఉంటే చాలా అని. ఆ చీకిపోయిన బట్టలతో ఒక్కొక్క పూట భోజనానికి తడుములాడుకుంటున్న దేన స్థితిలో ఉన్న ఆ వ్యక్తే ఒకనొక రోజున దేవుని సమయం వచ్చినప్పుడు లక్షలాది మందికి అన్నం పెట్టే స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. మీరు ప్రారంభాన్ని చూస్తున్నారు, అతని మొదలు చూస్తున్నారు. విడవబడ్డాడు, చెత్త కుండిలో, గోతులో, ఎక్కడో అందరి చేత ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. కానీ కొంతకాలం తర్వాత మనం చూస్తే అతడు దేవుని ఆశ్రయించిన వ్యక్తి అయితే, దేవునికి భయపడే వ్యక్తి అయితే, దేవునికి లోబడుతూ, దేవా నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు, నీ మహిమ కొరకు నేను బతుకుతున్నా అని గనక త్రికరణ శుద్ధిగా దేవునికి లోబడ్డ వ్యక్తి అయితే గనక అతని మొదలు ఎంత నీచంగా ఉన్నా, ఎంత బాధాకరంగా ఉన్నా, ఏమండి, అతని ప్రారంభం ఎంత చేదుగా ఉన్నప్పటికీ అతని అంతం గనక మనం చూస్తే దేవుని వలన దీవించబడ్డ ఆ వ్యక్తి ఎందరికో మాదిరిగా ఉంటారండి. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు రాయించారు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరే ఆలోచించండి, రాజవంశంలో పుట్టి గోల్డెన్ స్పూన్తో పెరిగి సకల సుఖాలు అనుభవించిన ఒక వ్యక్తి అంటే అతని ప్రారంభం చాలా బాగుంది, సర్వ సుఖాలు ఉన్నాయి, అన్ని వైభవాలు ఉన్నాయి. కానీ అంతం చూస్తే అడుక్కు తినే స్థితిలో, పోనీ మరీ అడుక్కు తినే స్థితి కాకపోయినా అతని అంతములో అతను దుఃఖిస్తున్నాడు అనుకోండి. ఒకప్పుడు ఎలా బతికాను నేను, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం మేము, కానీ ఇప్పుడు ఏంటో ఎలా అయిపోయింది అని బాధపడితే సరిపోదా? అడుక్కోనక్కర్లే, వీధిన పడనక్కర్లే, కానీ ఒకప్పుడు ఎలా ఉన్నాం, కానీ ఇప్పుడేంటి ఇలా అయిపోయాం అని బాధపడే ఎంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం కదా. మీరు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తులైతే కనుక మీ ఆరంభము కంటే మీ అంతం వైభవంగా దేవుడు ఉంచుతాడు. ఆమేన్ అందామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇక ఈరోజు ఏశావుని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఏశావు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 15 నుంచి 17 వరకు దేవుడు రాయించాడు. ఏమని ఇక్కడ వర్ణించబడిందంటే ఏశావు గురించి నేను చదువుతున్నాను, వినండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత, గమనించారా, తర్వాత లేటుగా, టైం అయిపోయిన తర్వాత, మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను. శ్రద్ధ ఉంది, వెతికాడు, కన్నీళ్ళు ఉన్నాయి, కానీ ఎప్పుడు? టైం అయిపోయిన తర్వాత. శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ గమనించారా? ఏశావు చేసిన తప్పు ఏంటో అందరికీ తెలుసు కదా, తెలియని వారి కోసం షార్ట్గా చెప్తున్నా. ఇస్సాకు, రిబ్కా అనే భార్యాభర్తలకు కవల పిల్లలు పుట్టారు.
ఈ కవల పిల్లల్లో పెద్దవాడు ఏశావు. ఈ ఇద్దరు కవల పిల్లలు తల్లి కడుపులో ఉండగా పెనుగులు ఆడుకుంటున్నారట, గొడవ పడుతున్నారట. అసలు తల్లి కడుపులో, తల్లి గర్భంలో పిండాలుగా ఉన్న చిన్న శిశువులు ఏం జ్ఞానం ఉండదు వాళ్ళకి, కానీ ఎందుకని గొడవ పడుతున్నారో మనకు తెలియదు. అప్పుడు ఆ తల్లి రిబ్కా దేవునికి మొరపెట్టిందంట, ప్రభువా ఇలా అయితే నేను చనిపోతాను కదా, లోపట నాకు తెలియకుండానే బాధ అవుతుంది, ఏదో ఘర్షణ జరుగుతుంది ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని అడిగితే దేవుడు అన్నాడమ్మా, నీ కడుపులో ఇద్దరు పిల్లలు కాదమ్మా, 2 జనాలు ఉన్నాయి అన్నాడు దేవుడు. ఇంకేమన్నాడు తెలుసండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడు. అంటే పెద్దవాడు ఎవడు ఇక్కడ? ఏశావు. చాలామంది ఈ వాక్యం పట్టుకొని ఏమంటారు తెలుసా, అసలు ఏశావు పుట్టక మునిపే, వ్యభిచారిగా మారక మునిపే, భ్రష్టుడిగా మారక మునిపే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోక మునిపే అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడే చెప్పేశాడు. ఒక రకంగా ఇది శాపం కాదా? పెద్దవాడు చిన్నోడికి దాసుడు అవుతాడని దేవుడే చెప్పినాక ఇక వాడిని ఎవరు బాగు చేయగలరు? ఖచ్చితంగా వాడు చెడిపోతాడు. కాబట్టి ఏశావు నాశనం అవ్వడానికి కారణం ఏశావు బుద్ధి కాదు, ఏశావు తప్పులు కాదు. ముందే దేవుడు అతని భవిష్యత్తును డిసైడ్ చేసేసాడు. పెద్దవాడు దాసుడవుతాడు, చిన్నోడు యజమాని అవుతాడని దేవుడే అన్నాక పాపం వాడు ఇంకా పుట్టనే లేదు, ఇంకా అమ్మ కడుపులో ఉన్నాడు. వాడికి మంచి చెడుల జ్ఞానం తెలియదు, తప్పొప్పులు అంటే తెలియదు. ఏమైనా అర్థమవుతుందా? వాడు పుట్టి పెద్దోడై తప్పు ఒప్పుల జ్ఞానం తెలుసుకొని అప్పుడు బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే, దేవుని మీద తిరగబడితే, చెడిపోతే, వ్యభిచారిగా మారితే అప్పుడు పెద్దోడిని దేవుడు శపిస్తే అర్థం ఉంటుంది. కానీ ఈ పెద్దోడు పాపం ఇంకా పుట్టనే లేదు. కానీ ఎందుకో పాపం దేవుడు వాడిని శపించేశాడు, చిన్నవాడిని దీవించేశాడు అమ్మ కడుపులో ఉండగానే. మరి ఆడు చేసిన తప్పేంటి? దేవుడే శపించాక ఇక వాడు ఎలా బాగుపడతాడు? కాబట్టి తప్పు ఎవరిదంటే ఏశావుది కాదు, దేవునిది అని చాలామంది అంటుంటారు, బైబిల్ వ్యతిరేకులు, బైబిల్ విరోధులు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఒక మనిషి గురించి మనం మాట్లాడినట్లుగా, ఆలోచించినట్లుగా దేవుని గురించి ఎన్నడూ మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ఏశావు, యాకోబు అనే ఇద్దరు కవల పిల్లలు పుట్టినాక, పెద్దగా అయినాక ఎవడి బుద్ధి ఎలా మారుతుందో, ఎవడు ఎలా ఆలోచిస్తాడో, ఎవడు ఎలా కోరుకుంటాడో, ఎవడు ఎలా బ్రతుకుతాడో వాళ్ళు పుట్టి పెద్దోళ్ళయ్యాక మనకు తెలుస్తుంది. మనకంటే సగటు మానవుడికి తెలుస్తుంది. ఎవరి గురించి అయినా అంతే కదండి. అప్పుడే పుట్టిన పిల్లల గురించి వాళ్ళు పెద్దగయ్యాక నీతిమంతులు అవుతారా, పాపిష్టి వెధవలు అవుతారా మనకేం తెలుసు? ఒక మనిషికి మరో మనిషి గురించి అర్థం కావాలంటే వాళ్ళు పెద్దోళ్ళయి ఎన్నోసార్లు మనం మంచోళ్ళు అనుకున్న వాళ్ళు తర్వాత మనకు అర్థమవుతుంది వీళ్ళు చెడ్డోళ్ళు అని కదా. సో మనమే గుర్తుపట్టలేకపోతుంటాం. కానీ దేవుడు అలా కాదు కదా. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. క్రైస్తవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నా. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఒకేసారి ఆయన అన్ని కాలాలలో కూడా ఉండగలిగిన వాడు, అందరి అంతరంగాలను చూడగలిగిన వాడు. ఎవడు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఫ్యూచర్లో ఒకడికి అవకాశం ఇస్తే వాడు ఎలా ప్రవర్తిస్తాడు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని అని దేవుడు ముందే చూడగలడు వాడి భవిష్యత్తుని. ఒకడి లైఫ్ అంతా అయిపోయినాక మనం గుర్తుపడతాం, ఓకే వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు దొంగ, వీడు ప్రెసిడెంట్, వీడు లాయరు, వీడు డాక్టర్ అని. కానీ ఒక వ్యక్తి పుట్టక మునిపే, అమ్మ కడుపులో పడక మునిపే దేవుడు వాడి అంతం ఎలా ఉండబోతుందో ఆయన చూడగలడు. ఆయన భవిష్యత్ జ్ఞాని, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన మనుషుల అంతరంగాలను చూడగలడు. వారి భవిష్యత్తు కోరికలు ఏంటో ఆయనకు ముందే తెలుసు. కనుక దేవుడు శపించినందుకు ఏశావు చెడిపోవటం కాదు. ఏశావు అనే వాడిని దేవుడు జ్యేష్ఠుడిగా పుట్టిస్తే వాడు ఆ జ్యేష్ఠత్వాన్ని ఎంత చులకనగా ఎంచి పారేసుకుంటాడో, వాడెంత బుద్ధిహీనుడో, వాడికి దేవుని కంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాల కంటే ఈ లోకము, లోకాశలు వాడికి ఎంత ముఖ్యమో దేవుడు ముందే చూసేశాడు. అంతా జరిగాక మనకు అర్థమవుతుంది. అసలు ఏది ఇంకా ప్రారంభం కాక మునిపే దేవునికి అర్థమైపోతుంది. ఈ తేడా లేకపోతే దేవుడికి మనిషికి ఇంకా భేదం ఏముంటుంది చెప్పండి కదా. ఏ తేడా ఉంటుందా? ఏదైతే మనం ముందుగా చూడలేమో, గ్రహించలేమో అది దేవుడు చూడగలడు. కనుక ఆయన పూజార్హుడు, ఆయన స్తోత్రార్హుడు. మనం పూజించాల్సిన వాళ్ళం, ఆరాధించాల్సిన వాళ్ళం.
కాబట్టి మీలో ఎవరికైనా దేవుడు ముందే ఏశావుని శపించాక పాపం ఆడేం బాగుపడతాడు అనే ఆలోచన కనుక మీకుంటే తీసేసుకోండి. దేవుడు ముందుగానే జడ్జిమెంట్ ఇవ్వటం కాదు. ఏశావు మనస్తత్వాన్ని దేవుడు ముందే పసిగట్టాడు, ముందే గుర్తించాడు. అది దేవుడు వాడికి చెడు మనసు ఇవ్వటం కాదు. వాడి మనసు ఎలా ఉండబోతుందో దేవుడు చూశాడు కనుక వాడి అంతం ఎలా ఉండబోతుందో దేవుడు ముందుగానే చెప్పాడు. సో రిబ్కాతో దేవుడు అంటాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దవాడు పుట్టాడట ముందు. చిన్నోడు తల్లి కడుపులో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ పెద్దవాడి మడిమ అంటే కాలు అంచు పట్టుకొని బయటకు వచ్చాడంట. ఇంకా పిండాల దశలో ఉండగానే, శిశువుల దశలో ఉండగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆరాటం, పోరాటం జరుగుతుంది. దేని గురించి ఇదంతా అంటే నేను ముందు పుట్టాలి అనే ఆరాటం, పోరాటం. జ్యేష్ఠత్వం కొరకైన ఆరాటము, పోరాటం అండి ఇదంతా. అంటే తల్లి కడుపులో ఉండగా ఏశావుకు కూడా ఉందా ఆరాటం, నేనే ఫస్ట్ పుట్టాలి అని అంటే ఉంది, ఇద్దరికీ ఉంది. ఆ స్టేజ్లో పిల్లలకి అసలు మెదడు ఉంటుందా అంటే ఎన్నో విషయాలు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మనకు అర్థమవుతున్నాయి. ఏదో ఒకరోజు తప్పకుండా అర్థమవుతుంది. తల్లి కడుపులో ఉండగా పిల్లలు ఏడవటం, నవ్వటం అర్థమవుతుందా? తల్లి బాధగా ఉంటే పిల్లలు బాధగా ఉండటం, తల్లి నవ్వుతుంటే వాళ్ళు నవ్వటం, బయట ఏదైనా భయంకరమైన శబ్దాలు కనుక విస్ఫోటనం లాంటివి, బాంబు బ్లాస్ట్ లాంటివి జరిగితే తల్లి కడుపులో ఉన్న పిల్లలు భయానికి గురవటం, ఆందోళన చెందటం, ఇవన్నీ ఇప్పుడు సైంటిస్టులు ఎన్నోసార్లు మనకు తెలియజేస్తున్నారు. వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, వెతకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వెతకండి. తల్లి కడుపులో ఉన్న పిల్లలు రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు బయట శబ్దాలకి, నవ్వులకి, ఏడుపులకి. అర్థమవుతుందా? సో ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు. తల్లి కడుపులో ఉన్న ఇద్దరు కవల పిల్లల గురించి దేవుని సంకల్పం ఉంది. మరి చిన్నపిల్లలు అమాయకులు కదా, వాళ్ళకేం తెలియదు. సో ఒకవేళ దేవుడు ముందుగానే ఆ గర్భంలో ఉన్న పిల్లలకి తెలియజేశాడేమో కదా. మొత్తానికి ఏశావుకైతే కోరిక ఉంది ఫస్ట్ నేను రావాలని. అందుకే ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాట కారణంగానే రిబ్కా బాధపడి దేవుణ్ణి అడిగింది, ప్రభువా నాకేంటి బాధ, చనిపోయేలా ఉన్నా అని. అప్పుడు దేవుడు అంటాడు, ఈ ఘర్షణ పెనుగులాటకి జవాబు చెప్తూ దేవుడు అంటాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడని. పెద్దోడు ఏశావు ముందు రావటానికి అయితే వచ్చేసాడు. లోపల తమ్ముడితో పెనుగులాడాడు, గెలిచాడు. తమ్ముడిని పక్కకి నెట్టేసి బయటకు వచ్చేసాడు అమ్మ కడుపులో నుంచి. కానీ తర్వాత ఏమైందంటే అప్పుడు ఉన్న డిజైర్, వీడికి అప్పుడున్న కోరిక, నేను జ్యేష్ఠుడిగా పుట్టాలి అనే బలమైన కోరిక పెద్దోడయ్యే కొద్ది మెల్లమెల్లగా డీవియేట్ అయిపోయింది, పలచబడిపోయింది, డైవర్ట్ అయిపోయాడు. అసలు దేని గురించి ఆరాటం అంతా? ఎవడు జ్యేష్ఠుడిగా పుడితే ఎవడికేం ఒరుగుతుందంటే, ఇక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని పిలువబడ్డ దేవుడు నెక్స్ట్ ఏశావు దేవుడు అని పిలువబడాలి. లెక్క అయితే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు యాకోబు దేవుడు అయిపోయాడు. ఎందుకని? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని ఏశావు అమ్మేసుకున్నాడు. అసలు వాడు అమ్మటం ఏంటి? ఆ ప్రస్తావన ఎలా వచ్చిందంటే యాకోబు ఆ ప్రస్తావన తెచ్చాడు. ఒకరోజు ఆకలితో ఉన్న ఏశావు ఇంటికి వచ్చి వంట సిద్ధం చేసుకున్న తమ్ముడు చూశాడు. తమ్ముడు వంట సిద్ధం చేసుకున్నాడట తన కొరకు తినడానికి. తమ్ముడు బాగా ఆకలి ఉందిరా, నువ్వు వండుకున్న నీ ఆహారాన్ని కొంత నాకు పెట్టవా అని అడిగితే మామూలుగా అయితే యాకోబు పెట్టేయచ్చు. కానీ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య ఒక ఆరాటం ఉంది చూసారా, జ్యేష్ఠత్వం కొరకైన ఆరాటం. పుట్టడానికి ఏశావు పోయితే పుట్టేశాడు, కానీ జ్యేష్ఠత్వపు యొక్క విలువను ఏశావు లైట్గా తీసుకున్నాడు. కానీ యాకోబులో రోజు రోజుకి బాధ పెరుగుతుంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇప్పుడు యాకోబు దేవుడు అని పిలువబడాలి అనే బలమైన కోరిక యాకోబులో రోజు రోజుకి పెరుగుతుంది. యాకోబు బాధ అంతా జ్యేష్ఠత్వం గురించే. జ్యేష్ఠత్వం అంటే అందులో ఏముందంటే ఇదే ఉంది, యాకోబు దేవుడు అని పిలువబడతాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయ్యాడు, ఇప్పుడు యాకోబు దేవుడు అవ్వాలి. ఎందుకు యాకోబు దేవుడు అవ్వాలి అని ఇతను ఎంతగా కోరుకుంటాడంటే, దేవుడు ఎవరితో ఉంటే వాళ్ళు వర్ధిల్లుతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని కంటే విలువైంది లోకంలో ఏదీ లేదు అని యాకోబు గుర్తించాడు. ఏశావు గుర్తించలే, లేటుగా గుర్తించాడు, ఆలస్యంగా గుర్తించాడు. అర్థమవుతుందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఆలస్యంగా చూపించే స్పందనకు విలువ ఉండదండి. లేటుగా ఇచ్చే రియాక్షన్కి. దొంగలు పడ్డప్పుడు కుక్క చూస్తూ తోకూపుతూ
ఏమి మొరక్కుండా ఉండి వాళ్ళు ఊరు దాటేసినాక అప్పుడు మొరిగింది అనుకోండి, ఏం ప్రయోజనం కదా. ప్రేమైన, ఆప్యాయతలైన, గద్దింపైన, సహాయమైన, ఏదైనా సరే టైం దాటిపోయిన తర్వాత లేటుగా చూపించే ప్రేమకు, సహాయానికి ఏమండి దేనికైనా విలువ ఉండదు. సో ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాలి. ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరుగుతూ పోవాలి. తర్వాత ఆలస్యంగా జరిగిన దానివల్ల ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు ఇంకా కదా. ఇద్దరు తండ్రి కొడుకులు కొబ్బరి బొండాలు చెట్టు మీద నుంచి దింపి సైకిల్ మీద పెట్టుకొని తోసుకుంటూ ఊరు వెళ్తున్నారట. దారిలో కొడుకు తండ్రిని అడిగాడట, నాన్న దాహంగా ఉంది, ఒక కొబ్బరి బొండం కొట్టివా అని. తండ్రి అన్నాడట, ఇవి మనం తాగడానికి కాదు నాన్న, ఊర్లో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మనం బతకడానికి. ఇంకా కొంత దూరం నడిస్తే ఏదో ఒక ఊరు వస్తుంది కదా, అక్కడ మున్సిపల్ ట్యాప్లో వాటర్ తాగొచ్చు, మనం ఫ్రీగా తాగొచ్చు. ఒక కొబ్బరి బొండం వేస్ట్ అయిపోతే మనకి 20 రూపాయలు వేస్ట్ అయిపోతాయి అని కొడుకును సముదాయించాడట. కొడుకు కూడా సరే డాడీ అని చెప్పి నడుస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం మండు టెండ. కొంత దూరం నడిచినాక కొడుకు దప్పికతోటి, దాహంతో, నాన్న నేను ఇక నడవలేను నాన్న, నా వల్ల కాదు నాన్న, ఒక బోండం కొట్టి నాన్న అని అడిగాడట. తండ్రి మళ్ళీ బ్రతినాడాడు. తండ్రికి ప్రేమ ఉంది, ఓర్చుకోరా, ఇంకా ఊరు వచ్చేసింది, ఇంకొక 4 కిలోమీటర్లు నడుస్తూ ఊరు వచ్చేస్తుంది అని చెప్పి సముదాయిస్తున్నాడు. ఇంకా ఒక 10 నిమిషాలు, అరగంట అయిన తర్వాత ఆ కొడుకు ఎండకి, వడదెబ్బకు స్పృహ తప్పి కింద పడిపోయాడట. తండ్రి దగ్గరికి వెళ్ళి లేపబోయాడు, వాడిలో చలనం లేదు. స్పృహ తప్పి పడిపోయాడేమో, నా కొడుకు చనిపోయేలా ఉన్నాడని చెప్పి అప్పుడు కొబ్బరి బొండం కొట్టి వాడి నోట్లో పోయడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికి వాడు చనిపోయాడు దాహంతో, ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేక. పెద్దవాళ్ళు తట్టుకోలేక చనిపోతుంటారు ఎండలో కదా, మంచి మే నెల ఎండలకి తాళలేక. చిన్నపిల్లాడు తట్టుకోలేక చచ్చిపోయాడు. అయ్యో నా కొడుకు నా కొడుకు అని చెప్పి ఏడ్చుకుంటూ వీడు చావకూడదని చెప్పి ఆ సైకిల్ పైన మోపి అంత దూరం తోసుకుంటూ వచ్చారు కదండి, అన్ని కొబ్బరి బొండాలు కొట్టి పోస్తున్నాడట నోటి మీద. కానీ అప్పుడు ఎన్ని బోండాలు కొట్టి పోసినా చనిపోయిన కొడుకు బ్రతకడు కదా. వాడు చచ్చిపోయిన తర్వాత బోండాలన్నీ కొట్టి, కొబ్బరి బొండాలన్నీ కొట్టి వాడి నోట్లో పోసే బదులు వాడు బ్రతుకుండగా నానా దాహం గొంతుండిపోతుంది అని ఏడ్చినప్పుడు ఒక బోండం కొట్టుంటే కొడుకు బతికేవాడుగా. చాలామంది ఇలాగే చేస్తుంటారండి, బుద్ధిహీనత అంటారు దీన్ని. ఏషావు ఇలాగే చేశాడు. తర్వాత కన్నీళ్ళు విడిచాడట, తర్వాత పొందగోరాడట, తర్వాత వెతికాడట. నేను చదువుతున్నాను వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి, చూసారా, ఆశీర్వాదము పొందగోరి. ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏషావు దేవుడు అని పిలువబడటమే ఆశీర్వాదం. దేవుడు ఎవరితో ఉంటే వాళ్ళు దీవించబడతారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పేరు చివరన కులం పేరు తగిలించుకున్నా, వంశం పేరు తగిలించుకున్నా, ఇంటి పేరు తగిలించుకున్నా మనకి ఏ ప్రయోజనం ఉండదండి కదా. చెప్పుకొని మురుసుకోవడం తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ మన లైఫ్లో కనుక దేవుడు ఉంటే, అర్థమవుతుందా, దేవునికి మనం భయపడితే, ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇస్తే, ఆయనకి నచ్చినట్టు మనం బతికితే అప్పుడు దీవించబడతాం కదా. ఏషావు ముందేమో లైట్గా తీసుకున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏషావు దేవుడని పిలవబడకపోయినా పర్వాలా, యాకోబు దేవుడని పిలువబడ్డా పర్వాలా, నాకేం తక్కువ, నాకు తెలివి ఉంది, ఒంట్లో బలం ఉంది, కష్టపడగలను, కష్టపడి ఏదైనా సాధించగలను, నాకు దేవుని ఆశీర్వాదంతో పని లేదు. చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు కదా, దేవుడిని అనుదీవించడం ఏంటి, నేను ప్లాన్ చేస్తాను, రాత్రంతా స్కెచ్ చేస్తాను, కష్టపడి చదువుతా, మంచి జాబ్ కొడతా. అలా జాబ్ కొట్టిన ఎంతోమంది మన కోవిడ్ టైంలో చనిపోయారు. జాబ్ ఉంది కానీ అసలు లేరు. అర్థమవుతుందా? సో జాబ్ రావటం ఎంత ముఖ్యమో, ఆ జాబ్ టైం కంప్లీట్ చేసుకొని ఆరోగ్యంతో రిటైర్ అవ్వటం కూడా అంతే ముఖ్యం కదండి. ఇల్లు కట్టుకున్నారు, చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత అది అనుభవించకుండా వాళ్ళు లేకుండా పోతుంటారు, లేదా బ్రతుకున్న అనారోగ్యాలతో ముక్కుతూ మూలుగుతూ నిట్టూరుస్తూ ఆ కొత్త ఇంట్లో జబ్బులతో శిథిలం అయిపోయిన దేహంతో బతుకుతుంటారు. ఇల్లు కొత్తదే, శరీరం అంతా గొల్లైపోయింది. ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు దేవుడు మన లైఫ్లో ఒక ఇల్లు ఇచ్చినా, జాబ్ ఇచ్చినా, భార్యనిచ్చినా, భర్తనిచ్చినా, పిల్లల్ని ఇచ్చినా,
ఏది ఇచ్చినా దాన్ని అనుభవిస్తాం. అనుభవించినప్పుడు పొందుకొని మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? అర్థమవుతుందా? ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దైవజనుడిగా అడుగుతున్నా. మీరేదో ఆశపడి కొనుక్కున్నారు వస్తువునో, లేదా ఏదో సంథింగ్ మీకు లైఫ్లో తెచ్చుకున్నారు, కానీ మీరు సంతోషంగా లేరు, మీకు నెమ్మది లేదు, మీకు తినబుద్ధి అవ్వట్లేదు, పడుకోబుద్ధి అవ్వట్లేదు, మీ ఇంట్లో కుటుంబీకుల మధ్య సఖ్యత లేదనుకోండి, ఏక మనసు లేదనుకోండి, మీరేం సాధించినట్టు? బయట ఊర్లో వాళ్ళందరికీ చూపించుకోవడానికి మీ స్థలాలు, మీ ఇళ్ళు, మీ వస్తువులు ఏమండి ఎచ్చులు పడడానికి, ఫోదులు కొట్టుకోవడానికి, నెత్తిని కొట్టుకోవడానికి తప్ప సంతోషం లేని బ్రతుకు ఆశీర్వదించబడ్డ బ్రతికేనా? ఆరోగ్యం లేని బ్రతుకు ఆశీర్వదించబడ్డ బ్రతికేనా? ఏ ఇంట్లో సంతోషం ఉండదో, ఏ ఇంట్లో ఆరోగ్యం ఉండదో, ఏ ఇంట్లో కుటుంబీకుల మధ్య సఖ్యత ఉండదో, అది దీవించబడ్డ ఇల్లు అవుతుందో చెప్పండి? సో నేను పొందుకున్న, సాధించేసా, పొందగలను, సాధించగలను, నాకు తెలివి ఉంది, నాకు బలం ఉంది, నాకు చదువు ఉంది, నాకు వెనకాల రికమెండేషన్ ఉంది, నేను లంచాలు ఇవ్వగలను, నా అంత డబ్బు ఉందని ఎగిరెగిరి పడుతుంటారు చాలామంది. తర్వాత లేటుగా వాళ్ళకి అర్థమవుతుంది, ఏషావుకి అర్థమైనట్టే, నేను పొందాను కానీ అనుభవించలేకపోతున్నానే. పెళ్లి చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అతని భార్య కొంతకాలం తర్వాత భర్తను మోసం చేసి పరాయి వ్యక్తితో వెళ్ళిపోయింది. వీడికి ఏం సోకో ఏడుస్తూ కూర్చున్నాడు. ఆమె లేచిపోవడానికి ముందు రోజు తంతూ ఉన్నాడు దాన్ని పట్టుకొని. ఏం ప్రయోజనం? ఎంత తనినా గుణం లేని ఆ భార్యకు గుణం ఇవ్వగలడా చెప్పండి? పెళ్లి కావలసిన యవనస్తులు గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అయిపోవాలని మాత్రం ఆరాటపడకండి. గుణవతి అయిన భార్య కావాలి, గుణవంతుడైన భర్త కావాలని కోరుకోండి. దేవుడు మాత్రమే ఇవ్వగలడు చక్కటి జీవిత భాగస్వామిని. దేవుని సమయం కొరకు ఎదురు చూడండి, కంగారు పడకండి, ఎదురు చూడండి. మంచి పనులు టైం తీసుకుంటాయి. ఒక పూరు గుడిసె వేయాలంటే రాత్రికి రాత్రే గుడిసేసేయచ్చు, కానీ ఒక భారీ అపార్ట్మెంట్ కట్టాలంటే రాత్రికి రాత్రే కట్టడం అసాధ్యం. సో ఆశీర్వాదకరమైనవి, మంచివి వేగంగా అయిపోవాలని కోరుకోకండి. టైం పట్టినా పర్వాలేదు, సాలిడ్గా అవ్వాలని ఆశపడండి. సో ఏషావట ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి మొదట మాత్రం వద్దనుకున్నాడు, ఇప్పుడు మాత్రం పొందగోరాడట. కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెతికినను. చూసారా? వెతకాల్సినప్పుడు వెతకకుండా, శ్రద్ధ ఉంచాల్సినప్పుడు ఉంచకుండా, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఇక అప్పుడు ఏడుస్తే ఏం ప్రయోజనం? అప్పుడు వెతికితే ఏం ప్రయోజనం కదండి? అప్పుడు ఎంత వెతికినా, ఎంత శ్రద్ధ చూపించినా, ఎంత కన్నీళ్ళు విడిచినా దేవుని వాక్యం అంటుంది, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. సో యాకోబు, అన్న నీకు అన్నం పెడతా, నేను వండుకున్న ఆహారం నీకు ఇస్తా, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్ముతావా అని అడిగాడు. తప్పే, అన్న ఆకలితుంటే అన్నం పెట్టాలి, కానీ ఆ టైంలో బేరం ఏంటి? కానీ యాకోబు నెత్తి నిండా జ్యేష్ఠత్వపు కొరకైన బాధ, దుఃఖం, కోరికతో నిండిపోయి ఉంది తల నిండా. యాకోబుని కదిలిస్తే ఎప్పుడు చూసినా జ్యేష్ఠత్వం అంటాడు. ఏంట్రా నీకు పిచ్చి పట్టిందా? నిద్రలో కలవరిస్తావు, తినేటప్పుడు అదే ఊసు, అన్నయ్య వచ్చి అన్నం పెట్టమంటే అదే అంటావు. ఏంటంటే నాకు దానికంటే విలువైంది ఇంకా ఏది లేదు. ఏముందిరా జ్యేష్ఠత్వంలో అంటే దేవుడు ఉన్నాడు. అబ్రహాము దేవుడని పిలువబడ్డ దేవుడు, ఇస్సాకు దేవుడని పిలువబడ్డ దేవుడు, ఇప్పుడు యాకోబు దేవుడని పిలువబడాలని నా కోరిక, కానీ నాకు ఆ చాయిస్ లేదు, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇంకా అన్న ముందు పుట్టేశాడు, అన్నకి దేవుడు దొరికేశాడు, నాకు దొరకలేదు. నేను ఎలాగైనా యాకోబు దేవుడని పిలిపించుకోవాలనే పట్టుదల ఉంది. ఎందుకంటే దేవుని విలువ యాకోబుకి అర్థమైంది, ఏషావుకి అర్థం కాల. నీకు అన్నం పెడతా, నేను వండుకున్న ఆహారం ఇస్తా, మరి నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్ముతావా అన్నానికి బదులుగా అంటే సెకండ్ థాట్ లేకుండా, ఇప్పుడు చచ్చిపోయేలా ఉన్నా నేను, నా జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకుంటాను చచ్చిపోయిన తర్వాత, తీసేసుకో అన్నాడు. వెంటనే యాకోబు అంటాడట, అయితే ప్రామిస్ చేయనగానే ప్రామిస్ చేశాడట. అప్పుడు నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో, దానికి బదులుగా ఈ పూట చూడండి, లైఫ్ టైం భోజనం కాదు అది, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక పూట తినకపోతే చచ్చిపోతాడా? ఏషావు మాటలు చూసారా ఎలా ఉన్నాయో? నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకోను అంటున్నాడంట. ఒక పూట తిండి లేకపోతే చావడని ఏషావుకు కూడా
తెలుసు. కానీ అంత తక్కువ ధరకి, అంత సింపుల్గా, అంత లైట్గా ఎందుకని జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడంటే తన దృష్టిలో జ్యేష్ఠత్వానికి విలువ లేదు. ఒకప్పుడు ఉండేది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏశావు దేవుడు అని పిలువబడాలనే బలమైన కోరిక. ఒకప్పుడు విలువ తెలుసు, ఒకప్పుడు విలువ గుర్తుపట్టాడు, తమ్ముడితో పోరాడాడు, తమ్ముడు వెనక్కి నెట్టి ముందు వచ్చేసాడు అమ్మ కడుపులో నుంచి. వెనక నుంచి వస్తున్న యాకోబు అన్న మడిమ పట్టుకున్నట్టు గట్టిగా అంటే ఒకరొకరు లాక్కుంటున్నారు, నూక్కుంటున్నారు, తోసుకుంటున్నారు. మరి అప్పుడు విలువ గుర్తుపట్టినోడు, అప్పుడు విలువ తెలిసినోడు ఇప్పుడు ఏమైంది? రాను రాను రాజుగారి గుర్రం గాడిదగా మారిందని సామెతను చూసారా? ఒకప్పుడు చాలామంది భక్తిగా ఉండిన వాళ్ళు కాలక్రమంలో భక్తిహీనులుగా మారిపోతుంటారు. ఒకప్పుడు ఎంత బైబిల్ చదివేవాళ్ళు, ఎంత ప్రార్థన చేసేవాళ్ళు, క్రమం తప్పకుండా చర్చకు వచ్చేవాళ్ళు, దేవుని సేవలు దైవజనుడికి సహకారం అందించేవాళ్ళు, క్రమం తప్పకుండా సంపాదన చేతికి అందగానే ముందు దేవుని సొమ్ము దశమ భాగం డబ్బులు తీసి దైవజనుడికి ఇచ్చి అప్పుడు ఆ డబ్బులు వాడుకునేవాళ్ళు. మరి కాలం దొర్లిపోతూ ఉండగా కాలక్రమంలో మెల్లమెల్లగా భక్తి పెరగాలి, కానీ తగ్గితే ఎలా చెప్పండి? అర్థమవుతుందా? సో ఏశావులాగా ఎంతోమంది వన్స్ అపాన్ ఏ టైం బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, దేవుని సేవలో ముందు ఉండేవాళ్ళు. అప్పట్లోనే అండి గంటలు బైబిల్ చదివేవాళ్ళం అండి మేము. ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది మీకు? ఎందుకు బైబిల్ చదవట్లా? ఎందుకు ప్రార్థన చేయట్లా? ఎవరు ఆపారు మిమ్మల్ని చర్చికి రాకుండా? ఎందుకు దేవుని విలువ మీ దృష్టిలో తగ్గిపోయింది? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత ఏశావులాగా మీరు కన్నీళ్ళు విడిచినా, బాధపడ్డా, మీరు వెతికినా దేవుడు మీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే దేవుని విలువను దిగజార్చటం, తక్కువ చేయటం అనేది క్షమించరాని నేరం. సరే, తెలుసో తెలియక పొరపాటున తప్పు చేశారు, ఎంత త్వరగా రిపెంట్ అయితే అంత మంచిది. మీ కాలుకి ఏదైనా గాయం తగిలితే త్వరగా దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే మంచిదా? వారం తర్వాత చేస్తే సెప్టిక్ అయిపోయి కూలిపోయి దాన్ని నరికేసేదాకా వచ్చాక అప్పుడు డాక్టర్ ఏదో ఒకటి చేసి నా కాలుని కాపాడండి డాక్టర్ అంటే డాక్టర్ ఏం చేస్తాడండి? ఒకటే సాయం చేయగలను బాబు నీకు, త్వరగా కాలు కోసేసి కర్ర చేతికిస్తా అంటాడు కదా. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎంత వేగంగా పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి క్షమాపణ అడిగితే అంత మంచిది, కానీ ఆలస్యం చేయకూడదు కదా. సో దేవుని వాక్యం ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 నుంచి చదువుతున్నా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా. సో ఏశావు విలువ గుర్తుపట్టలేదు. ఇక్కడ ఒకటి చెప్పి ముగిస్తా నేను. ఒక బుద్ధిహీనుడు విలువైన దాని విలువను గుర్తుపట్టనంత మాత్రాన ఆ విలువైనది తన విలువను కోల్పోదు. అవునా? మళ్ళీ చెప్తున్నా వినండి. ఎవడో ఒక పిచ్చోడు, బుద్ధిహీనుడు, ఒక మూర్ఖుడు, ఒక గర్విష్టి దేవుని తక్కువ చేయటం వల్ల దేవుని విలువ తగ్గదు. ఒక గౌరవించాల్సిన ఒక వ్యక్తిని ఒక బుద్ధిహీనుడు, ఒక గర్విష్టి అవమానించాడు అనుకోండి, ఈ దరిద్రుడికి, ఈ ఎదవకి విలువ తెలియక అవమానిస్తున్నంత మాత్రాన ఆ గౌరవించాల్సిన వ్యక్తి లేదా గౌరవించబడాల్సిన వ్యక్తి యొక్క గౌరవం రవ్వంత కూడా తగ్గదు కదా. ఆ వ్యక్తి విలువ తెలిసిన వాళ్ళు నెత్తిని పెట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తి మా లైఫ్లో ఉంటాం, మా అదృష్టం అనుకుంటారు. ఒకడు పారేసుకుంటే ఇంకొకడు ఎత్తుకొని నెత్తిని పెట్టుకుంటాడు. ఏదో ఒక రోజు నీ బుద్ధిహీనుడు కూడా అర్థమవుతుంది, ఈ వెదవ కూడా అర్థమవుతుంది, ఎంత తప్పు చేసా దేవుని వదిలేసి, ఎంత తప్పు చేసా పలానా వ్యక్తిని నేను దూరం చేసుకొని, నేను చేసిన తప్పు ఏంటో ఇప్పుడు నాకు అర్థమైందని గుర్తుపడతాడు. కానీ చాలా ఆలస్యం అయిపోతుంది కదా. సో ఏశావు తర్వాత ఏడ్చాడు, కన్నీళ్ళు విడిచాడు, పశ్చాత్తాపడ్డాడు, వెతికాడు, ప్రయోజనం లేకుండా పోయింది. యాకోబు చేసిన తప్పే. ఆకలితో నా అన్నకి ఫ్రీగా అన్నం పెట్టాల్సింది పోయి బేరసారాలు ఆడుతున్నాడు. కానీ ఇక్కడ ప్రతిదీ నెగిటివ్గా చూడకూడదు. మనం అందులో కూడా ఉన్న ఒక పాజిటివ్ యాంగిల్ని మనం చూడాలి. దేనికి ఇంత తణుకులు ఆడుతున్నాడు? ఈ ఆరాటం దేనికి యాకోబు కంటే? అన్నను మోసగించే ఉద్దేశం కాదు ఇక్కడ. దేవుణ్ణి సొంతం చేసుకోవాలి, నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుడు నా లైఫ్లో ఉండాలి, అంతకంటే ముఖ్యమైంది, అంతకంటే విలువైంది ఇంక ఏదీ లేదు, ఏది ఉన్నా నాకు వద్దు, అసలు ఉండదు అనేది యాకోబు మనస్తత్వం. ఇదంతా తల్లి కడుపులో ఉండగానే దేవుడు చూసేశాడు. అర్థమవుతుందా? చాలామంది అంటుంటారు దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలా అని. ఒకవేళ దేవుడు ముందే చూశాడో మిమ్మల్ని,
వీడికి గనక అవకాశం ఇస్తే, వీడిని గనక స్థిరపరుస్తే, అబ్బో వీడు ఎవరిని లెక్క చేయడు, ఇంకా వీడి కళ్ళు నెత్తికెక్కుతాయి, నన్ను కూడా మర్చిపోతాడని దేవుడు ముందే చూశాడేమో. అర్థమవుతుందా? కొందరు నాశనం కాకూడదని దేవుడు కొందరిని ఆశీర్వదించాడు. నేను చూసా, నా స్వీయ అనుభవం చాలామందిని చూసి చెప్తున్నా. కొంతమంది ఎందుకని బాగుపడరు, ఎందుకని స్థిరపడరు, ఎందుకని వర్ధిల్లారంటే వాడు స్థిరపడితే నాశనం అవటం పక్క. ఇక వాడిని బాగు చేయడం దేవుడి తరం కూడా కాదు. వాడు ఎలాగైనా నరకాగ్ని నుంచి కాపాడబడాలి, రక్షించబడాలి అనేది దేవుని ఉద్దేశం అనుకోండి. లేదు బాబు, నీకు కడుపు నిండా తిండి ఉంటే, నీ అవసరాలన్నీ టైంకి తీరిపోతే, నీకంటే దరిద్రుడు గర్విష్ఠికి ఎవడు ఉండడరా? అన్నీ సమృద్ధిగా నీకు టైంకి తెచ్చిపెడితే నువ్వు ఎంత దిగజారుతావో, ఎంత నీచానికి దిగజారుతావో, నువ్వు ఎంత దరిద్రుడుగా మారిపోతావో నాకు తెలుసు. కాబట్టి నువ్వు బాగుపడటమే నాకు ఇష్టం, నువ్వు రక్షించబడటమే నాకు ఇష్టం అని చెప్పి కొందరిని దేవుడే దీవించడు. వాళ్ళు ఎంత ప్రార్థించినా, ఎంత కష్టపడ్డా, స్టాండ్ వేసిన సైకిల్ ఎంత తొక్కినా ముందుకెళ్ళ చూసారా? అలాగే ఉండిపోవడానికి చాలామంది జీవితాల కారణం ఏంటంటే వారిలోని దుర్గుణం. దీవించబడితే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయి, వాస్తవాలు మర్చిపోతారు, గతాన్ని మర్చిపోతారు. అర్థమవుతుందండి? వాళ్ళ స్థాయి ఏంటో మర్చిపోతారు, గౌరవించాల్సిన వ్యక్తులను అవమానించడం ప్రారంభిస్తారు. సో కొందరినేమో దేవుడు ఆశీర్వదించాడు, కొందరినేమో దేవుడు ఆశీర్వదించి మళ్ళీ లేవనెత్తిన దేవుడే పాతాళానికి దొక్కుతాడు. సరే, ఏది ఏమైనా ఏషావు లాంటి భ్రష్టుడు అంటే దేవుని భయం లేనివాడు. అప్పుడు అర్థమవుతుందా? ఇక వాడిని బాగు చేయడానికి ఇంకేమీ లేదు. లివర్ పాడైపోయే ముందు స్టేజెస్ ఉంటాయి. ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 అని, స్టేజ్ 2 అని, తర్వాత ఫైబ్రోసిస్ అంటారు. ఇక అక్కడి నుంచి మనిషికి ప్రాణాపాయం స్టార్ట్ అయిపోయింది. అది ఇంకాస్త చెడిపోయి సిర్రోసిస్గా మారుతుంది. అది ఇక లాస్ట్ స్టేజ్. ఇక మందు లేదు, దానికి వైద్యం లేదు, చావు అనివార్యం, చావు పక్కా. ఇంకా ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు, ఏ సైంటిస్ట్ లివర్ సిర్రోసిస్కి, ఫైబ్రోసిస్కి మందు కనిపెట్టలా. మనకు అర్థమవుతుందా? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పకి దానికి లేదు. ఫ్యాటీ లివర్గా ఉన్నప్పుడే జాగ్రత్త పడి కేర్ తీసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే బతుకుతారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ లేని వ్యక్తి లేడంటే ఆశ్చర్యం కాదండి. చెత్త భోజనం తిని ఇంచుమించు అందరిలో ఫ్యాటీ లివర్ ఉంటుంది. కొందరు దాన్ని ఇంకాస్త నిర్లక్ష్యంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం వలన అది సిరోసిస్గా మారి చనిపోతున్నారు. సరే, ఇక ఆ స్టేజ్కి వచ్చినాక డాక్టర్ గారు మీకు కోట్లు ఇస్తామంటే, నువ్వు కోట్లు ఇచ్చినా నేనేం చేయగలను, పాడైపోయిన లివర్ నేను బాగు చేయలేను, చచ్చిపోక తప్పదా అంటాడు డాక్టర్ కూడా కదా. పశ్చాత్తాపమైన, విధేయతైన, ప్రేమైన, ఏమండి, సహకారమైన, ఆలస్యంగా ఎప్పటికో టైం దాటిపోయిన తర్వాత అప్పుడు చూపించే స్పందనకి దేవుని దగ్గర విలువ ఉండదు, మనుషుల దగ్గర కూడా విలువ ఉండదు. సో పొరపడండి, ఏషావు చేసిన తప్పు ఎవరు చేయకండి, దేవునికి భయపడండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. దేవుని కంటే విలువైంది, దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఇంకేమీ లేదు. దేవుడు ఏదో ఇవ్వాలని కోరుకోకండి, దేవుడు దొరకడమే పెద్ద ఆశీర్వాదం. మీకు అర్థమవుతుంది తేడా? దేవుడు నాతో ఉండాలి, దేవుడు నా లైఫ్లో ఉండాలి, నేను పిలిస్తే ఆయన పలకాలి, నేను అడిగితే ఆయన ఇవ్వాలి, నన్ను నడిపించాలి, నన్ను గద్దించాలి, నన్ను స్వస్థపరచాలి, నేను చనిపోతే ఆయన తన దూతల్లో పంపి తన దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాలి. ఇది కదా అసలైన ఆశీర్వాదకరమైన జీవితం. కాబట్టి దేవుడు నాకేదో ఇవ్వాలి, ఇంకా ఏదో ఇవ్వలేదని చెప్పి ఉసూరుమంట ఏడుపు మొహం వేసుకొని సంవత్సరం అంతా ఏడవటం, అది భక్తిహీనమైన బ్రతుకుకి సాదృశ్యం. నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఇంకేం కావాలి. ఎవరైనా వచ్చి ఎగతాళి చేశారనుకోండి, నా దగ్గర ఉన్న ఆస్తులు నీకు ఉన్నాయా, నా దగ్గర ఉన్న పాలసీలు ఉన్నాయా, నేను కొన్న ల్యాండ్లు కొన్నావా, నా దగ్గర ఉన్నంత బంగారం నీ దగ్గర ఉందా అంటే, నా దగ్గర దేవుడు ఉన్నాడని సగర్వంగా చెప్పండి. నీ దగ్గర పాలసీలు ఉన్నాయి, ల్యాండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ ఉంది, లేదా ఇంకేదో మనుషులందరూ గొప్పగా భావించే అతిశయోక్తులు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కలిపిన ప్రపంచం అంతా ఒకవైపు పెట్టినా నా దగ్గరున్న దేవునితో సమానం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను రాసిన పాటలో ఇదే రాసా, నేను ఫీల్ అవుతూ రాసిన పాట, అనుభవపూర్వకంగా రాసిన పాట. గురినిపై నుండి పోనీయకు యేసయ్య అనే పాటలో, లోకమంతా నా ముంగిట మోకరించినా నీవు లేని లోటు ఏది పూరించదు,
లోకమంత నా ముంగిట మోకరించినా నీవు లేని లోటు ఏది పూరించదు. నీయందే నా ఉనికికి అర్థమున్నది, నీయందే నా ఉనికికి అర్థమున్నది. నీవు లేక ఎన్నున్నా వ్యర్థమే ప్రభో, గురి నీపై నుండి పోనీయకు యేసయ్యా. నీవు లేని నా బ్రతుకు శూన్యమే గదయ్యా, గురి నీపై నుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నాకున్నాడు, ఇంకేం కావాలి? దేవునికి ఏమిచ్చాడు అంటారు చాలామంది. ఏమి ఇవ్వాలరా? దేవుడు అంటే ఎవరో తెలియనోడు, దేవుడి విలువ గుర్తుపట్టనోడు, ఆయన ఇంకేదో ఇవ్వాలనుకుంటారు. అర్థమవుతుందా? దేవుడు నాతో ఉంటే నాకు కావలసినవి అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద బంగ్లాలు ఉండకపోవచ్చు, కానీ నాకు కావలసిన దేవుడు ఇస్తాడు. అంటే ఏంటండి నాకు అర్థం కాదా? మరోసారి చెప్పండి. అంటే ఎవరైనా వచ్చి పెద్ద ఏరోప్లేన్ నాకు గిఫ్ట్ అని ఇచ్చారనుకోండి, ఎక్కడ పెట్టుకోనదాన్ని? ఏం చేసుకోను? నాకు ఏరోప్లేన్ అక్కర్లేదు, ఒక 2 వీలర్ చాలు, ఒక 4 వీలర్ చాలు. లేదు నేను ఫ్రీగా ఇస్తున్నానని కేఏ పాల్ గారు వచ్చి నాకు పెద్ద హెలికాప్టర్ ఇచ్చారనుకోండి, అది ఎక్కడ పార్క్ చేయాలి? అసలు అది వాడాలంటే ఎన్ని వేలు లక్షల పెట్రోల్ ఖర్చు అవుతుంది చెప్పండి కదా. కాబట్టి ఎంత ఖరీదైన గిఫ్ట్ అయినా లేదా ఆశీర్వాదమైనా మనకి పనికి రానప్పుడు ఏం చేసుకుంటాం? అర్థమవుతుందా? రాత్రికి రాత్రే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేస్తానంటే బాబాయ్ ఆ మొల కిరీటం నాకొద్దు. ప్రశాంతంగా హాయిగా దేవుడు నాకు అప్పగించిన ఈ చిన్న చిన్న బాధ్యతలతో, నా కుటుంబంతో, నా వాళ్ళతో, నా బాధ్యతలను జరిగించుటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను హాయిగా. అంటే అర్థమవుతుందా? నాకెందుకు ఆ దరిద్రం? నాకెందుకు ప్రైమ్ మినిస్టర్? నెక్స్ట్ టైం మళ్ళీ నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానో లేదో ఆ టెన్షన్తో రోజు నిద్ర పట్టదు. అర్థమవుతుందండి? సీఎంలు అయినా, ప్రైమ్ మినిస్టర్లు అయినా, ప్రెసిడెంట్లు అయినా 4-5 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత ఓడిపోతే 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఉన్న సంతోషం కంటే ఈ దుఃఖం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ దుఃఖం ఓడిపోయినప్పుడు కలిగే బాధ, అవమానం, ఈ చిరాకు 5 ఏళ్ళు వాళ్ళు రుచి చూసిన ఆ సంతోషాన్ని, సుఖాన్ని వైపౌట్ చేసి అసలు తుడిచిపడేస్తుంది. ఎందుకని దిక్కుమాల అధికారాలు చెప్పుకొని మురిసిపోవడం తప్ప అక్కడున్నంత ప్రెషరు, టెన్షను, ఒత్తిడి. సినిమా హీరోలు వాళ్ళ కొరకు జనాలు ఎగబడుతుంటారు, సెలబ్రిటీల కోసం, ఫోటోల కోసం బండ్ల మీద వేసుకుంటారు వాళ్ళ పేర్లు. నెక్స్ట్ సినిమా హిట్ అవ్వకపోతే ఏ ప్రొడ్యూసర్ రారు నాతో తీయడానికి. ఈ సినిమా హిట్ అవుద్దో ఫట్ అవుద్దో అని చెప్పి టెన్షన్తో హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు గుండెపోటుకు గురై చచ్చిపోతున్నారు. అర్థమవుతుందా? నిద్ర పట్టట్లేదు వాళ్ళకి, తినబుద్ధి అవ్వట్లా. బాగా డబ్బు ఉంది కానీ భయం, ఆందోళన, కంగారు, దిగులు. నా భవిష్యత్తు ఏమవుతుందో? అప్పటికే వరుసగా 10 హిట్లు కొట్టినాడు ఆయన. 2 ఫ్లాపులు వచ్చినాయి అంటే నెక్స్ట్ ఆడి ముఖం ఎవరు చూడరు ఇక డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. దానితో చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. గచ్చ వణుకుతుంటారు. హిట్ అవుతుందో లేదో భయపడుతుంటారు. అది కూడా బ్రతికేనా? సో నీకు సెలబ్రిటీ హోదా కావాలంటే నాకెందుకు ప్రభా, నేనేం చేసుకోను? హెలికాప్టర్ గిఫ్ట్ కావాలని ఆయన అంటే నాకెందుకు ప్రభా? అత్యాశకు పోయి మీ శక్తికి మించి, మీ స్థాయికి మించి, ఇది మనసులో పెట్టుకోండి. ఏదైనా ఒక ఆశీర్వాదకరమైన వాహనమైనా, వస్తువైనా, బట్టలైనా శక్తికి మించి, స్థాయికి మించి మీకు అంత సీన్ లేకపోయినా మీరు తెచ్చి మీ ఇంటి మీదో, ఒంటి మీదో, ఇంట్లోనే పెట్టుకున్నారు అనుకోండి, మీకు సంతోషం కంటే కూడా పెయినే మిగులుద్ది. అర్థమవుతుందా? మైక్ టైసన్ షూ సైజు 11 ఫీటో 12 ఫీటో అంట. ఫ్రీగా నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అది నేను వేసుకొని తిరిగితే ఎంత కామెడీగా ఉంటుంది. నడవగలనా? ఒక అడుగైనా ముందుకు వేయగలనా? చెప్పండి కదా. నా సైజే కదా నేను హ్యాపీగా నడవగలిగేది. సో మన లైఫ్లో ఏది ఉండాలో, ఏది ఉండకూడదో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఇచ్చిన దాన్ని ఎప్పుడు తీయాలో ఇప్పుడు అర్థమవుతుందా? ఇవన్నీ దేవునికి బాగా తెలుసు. దేవుడు ఉంటే చాలు, ఆయన అన్నీ చూసుకుంటాడు. ఉండాల్సిన వాటిని ఉంచుతాడు, ఉంచకూడని వాటిని పీకి పారేస్తాడు ఆయన. కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు, ఈ టాపికే అనవసరం, అసలు యూజ్లెస్. అది ఆయన ఉంటే చాలు.
యాకోబులాగా ఆలోచిద్దాం, ఏశావులాగా వద్దు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమై